దాన్ని నెరవేర్చుకునేవారునే ఉండాలండి. ఏం మాట్లాడారంటే, నా కొరకు విరిగిపోయిన బలిపీఠములను తిరిగి పునర్నిర్మించుకొనుడి. ఎందుకంటే బలిపీఠం అన్న మాటకి అర్థం ఏమిటి? బలి అంటే అర్పణ, పీఠము అంటే స్థలం అండి. బలి అర్పించే స్థలం అంటే మనం అర్పించుకునే స్థలం అండి. ఇది మొట్టమొదటి బలిపీఠం దేవుడే కట్టారు. యేసయ్యను ఒక అర్పణ కింద ఆయన మనకు సమర్పించారండి. పాపం కోసం తన కుమారుడిని ఒక బలి కింద అర్పించే స్థలం కాబట్టి ఇది కరుణా బలిపీఠం. ఈ బలిపీఠం పేరు కరుణా బలిపీఠము, అది మీద కృపా బలిపీఠం అండి. ఈ దేవుడు మొట్టమొదటి తాను అర్పించినటువంటి బలిపీఠం కాబట్టి ఈ బలిపీఠంలో మన జీవితంలో మనం అర్పించుకునే వారునే ఉండాలి. అలాగని మరొక బలిపీఠం ఉంటుంది, ఆధ్యాత్మిక బలిపీఠం అండి. ఈ బలిపీఠం ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యం మనలో ఉన్న బలిపీఠం. ఈ బలిపీఠం ఎప్పుడూ కూడా మండుతున్న అగ్నితో ఉండాలండి. ఎప్పుడూ కూడాను మనం జ్ఞాపం చేసుకోవాలి అంటే, పడిపోయిన బలిపీఠముల మీద దేవుని అగ్ని రాదండి, అంటే దేవుని కృప రాదు. పడిపోయి పడగొట్టబడిన బలిపీఠాల మీద దేవుని ఆశీర్వాదం రాదండి. ఇప్పుడు బలిపీఠం ఎలా ఉండాలి? నిత్యము మండుతూ ఉండాలండి. అది దేవుడు నిర్ణయించారు. మరి లేవీకాండంలో చూడము, 6వ అధ్యాయం 12-13 వచనాలు. ఇదిగో అమ్మా, యాజకుడు దాని మీద కట్టవేసి దాని మీద పేర్చి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. ఎందుకంటేనే మనం అందరూ యాజకులమేనండి, ఏ భేదము లేదు. అందరూ కూడా దేవుడిని ఆరాధించవలసిన వారమే. యాజక సమూహంగా దేవుడికి అర్పించారండి. మనందరం కూడాను బలిపీఠం మీద అగ్ని మండుతున్న విధంగాను దాన్ని సరిచేసి చక్కం చేసుకోవాలండి. ఇప్పుడు బలిపీఠం మీద కట్టి పేర్చాలి. కట్టి అంటే మన జీవితం పేర్చాలి, చక్కగా పేర్చాలి. దేవునికి అర్పించుకునే వారు కూడా ఉండాలి. అగ్ని ఎంతవరకు ఉండాలి? నిత్యమును. అంటే ఎందుకంటే మనం ఏమై ఉన్నామో అది దేవునికి అర్పించే వారిగా ఉండాలండి. అందుకే ఈ బలిపీఠం మీద ఎప్పుడు చూడవలసింది అలంకరణలు కాదండి, అర్పణలు. అప్పుడు దేవుడి ఉద్దేశం అనేది మనలో నెరవేరుతుందండి. దేవుని ఉద్దేశం ఏమిటి? దేవునికి మనం అర్పించుకునే విధంగాను ఒక మార్గం కింద తన కుమారుడిని మన కోసం అర్పించారండి. ఇది అర్పణ చేయవలసిన స్థలం. ఇది అది బలిపీఠము. దీని మీద ఏముండాలి? నిత్య బలి, పరిపూర్ణంగా అర్పించుకోవాలి. మనల్ని మనం ఏమై ఉన్నామో అది ఆయన అవ్వాలి. ఆయనే మన జీవనాధారం అవ్వాలండి. అది అర్పణ, అది ఆయన కోసం చేస్తున్నాము. కానీ దీన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి, ఏ ఇల్లు అయినా సరే ఏదైనా సరే కొన్ని రోజులు నిర్లక్ష్యం చేసుకుంటే ఆ ఇల్లు పరిస్థితి ఏమవుతుందండి? పాడైపోతుంది. నెమ్మదిగాను ఒక్కొక్క ఇటుగాను మీరు పడగొట్టక్కర్లేదు, నిర్లక్ష్యం చేసుకుంటే చాలండి. ఈ రోజుల్లో ఉన్న సంఘాల్లో పరిస్థితి ఏమిటంటే, కుటుంబాల పరిస్థితి బలిపీఠాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటున్నారండి. దేవుల్లో ఏం కొరత లేదు, ఆరాధించుకోవడానికి చక్కగా స్థలాన్ని ఇచ్చారు, తన కుమారుణ్ణి బలిపీఠంగా ఇచ్చారు. కానీ ఆ బలిపీఠం మీద అర్పణలు జరుగుతున్నాయా లేదా?
అమ్మా ఈ ఈ స్థలం ఎవరిచ్చారు మనకి? అది కుమారుణ్ణి బలిగా ఇచ్చి కరుణా బలిపీఠం కింద రక్తము కార్చి పాప పరిహార బలి కింద ఆయనే బలి అయిన స్థలం అండి. ఆ స్థలమును మనకి ఎందుకు ఇచ్చారు? మనల్ని అర్పించుకోవటానికి. ప్రభువా నేనేమై ఉన్నాను అది నీవే, నన్ను నేను అర్పించుకుంటున్నాను అని దేవుని అర్పించుకోవలసిన చోటు. అదే మనం జ్ఞాపకం చేశారు. బట్ ఇరిగిపోయిన బలిపీఠములను తిరిగి పునర్నిర్మించండి. ఎందుకంటారేమో, బలిపీఠము ఇరిగిపోయి ఉంటే దేవుని అగ్ని రాదండి, దేవుని కార్యాలు జరగవు. దేవుని కార్యాలు జరగకపోతే ఎవరి కార్యాలు జరుగుతాయి? ఎప్పుడైనా చూడండి, పాడుతో నీళ్ళల్లో ఏమున్నాయి అంటాం మనం. ఒకసారి ఆలోచించండి, అక్కడ ఏమొస్తాయి? పాములు కాదండి, చీకటి శక్తులు. దేవుని ఆరాధన పక్కన పెడితే సాతాను ఆరాధన వస్తుందండి. ఖచ్చితంగా జరుగుతుందండి. ఎప్పుడు బలిపీఠం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ లోపాలు ఉన్నాయి అనుకోండి, ఆయన వైపు తిరగాలి. అంటే ప్రయాసపడి బాధలు మోసిన సమస్త దేవుడారా దేవుడే తెలిసారు. ఇది మన వాక్యంలోనూ చూద్దామండి. ఇవాట మొదటి రాజుల గ్రంథంలోను 18వ అధ్యాయంలో 30వ వచనం చూస్తే స్పష్టంగా కనపడుతుంది. 18:30. అప్పుడు ఏలియా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న. ఒక్క నిమిషం, పడిపోయిందా పడద్రోయబడిందా? పడద్రోయబడి ఉన్న. పడద్రోయబడదు అంటే ఏమిటి? ఏదో ప్రమాదం చేత పడిపోయిందని పడిపోయింది అంటాం మనం. కానీ పడద్రోయబడిందంటే మనమే కావాలని పడద్రోసుకున్న విధానం అండి అది. ఆ బలిపీఠాన్ని ఏం చేస్తాడు ఆయన? యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము బాగు చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజులు ఎంత భయంకరమైన రోజులు అంటే ప్రజలు దేవునికి పూర్తిగా దూరం అయిపోయారండి. ప్రజలే కాదండి, పరిపాలించే రాజుల కాడి నుంచి ప్రజల వరకు కూడాను దేవునితో ఉన్న సంబంధాలు తెగిపోయినాయండి. దేవుని బలిపీఠాలు పడగొట్టేశారు. అంటే నిర్లక్ష్యం చేసుకున్నారు. కొంతమంది మొత్తం దాన్ని పీక అవతల పడేసి బయలు ప్రవక్త యొక్క ఆ బలిపీఠాలు కట్టారు. ఎక్కడ ఏ కుటుంబం చూసినా సరే పాపం నిండిపోయింది. ఈ చిత్తండి అది ఏ విధంగా పాపంతో నిండిపోయిందంటే మొదటి రాజుల గ్రంథంలో 16 అధ్యాయంలో 10 నుంచి 12 వచ్చిన చూడు. అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదా రాజైన ఆసా ఎలబండిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనుడై ఏలన భారించిన తోడనే బయేషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతన్ని బంధువులలోను మిత్రులలోను ఎవరిని గాని మిగుల నీయక అందరినీ అంతము చేసెను. బహేషను అతని కుమారుడగు ఎలియాను తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరు గనుక వారు చేసిన పాపములన్నిటిని బట్టి ప్రవక్తి అయిన యెహోవా ద్వారా. చూడండి, దారుణమైన పాపాలు రాజులు అంటే పరిపాలించే వాళ్ళు చేయటమే కాదండి, తమ ప్రజలను కూడా ఆ విధంగా నడుచుకునే విధంగా పోతుంది. ఎందుకంటే రాజు ఏ మార్గంలో వెళ్తున్నాడో ప్రజలు అదే మార్గం. ఎందుకంటే ఇంట్లో తండ్రి ఏ మార్గంలో వెళ్తే అదే పిల్లలు కూడా అదే మార్గం అండి, అలాగే నడుచుకున్నారు.
ఇశ్రాయేల్ ప్రజలందరూ పాపంలోకి వెళ్ళిపోయి పాపమే ఆధారం చేసి జీవించే విధానంలోకి వెళ్ళిపోయారండి. దేవుని భయం అనేది మొత్తం పోయిందండి. ఎవరు ఆరాధనలో చేస్తారు. ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉందండి, ఏదో ఆదివారం వెళ్ళిపోవటం రావటం వచ్చేయటం అంతవరకే. ఇక్కడ బలిపీఠం అన్న విషయం కూడా తెలుసు మనకి. ఎంతమందికి ఇది బలిపీఠం అని అర్థం చేసుకుని బలిపీఠం మీద మోకరించే వారు ఎంతమంది ఉన్నారండి? ఆ విషయం చాలా మందికి అర్థం కాదండి. ఏదో వస్తున్నారు, మొక్కుబడులలో చేసుకుంటూ పోతున్నారు అంతే. దేవునితో ఉన్న సంబంధం పోయింది. విపరీతమైన పరిస్థితులు. ఇది ఒక రాజు తరం అంతా ఇలాగ ఉంది. ఈ రాజు చనిపోయాడు, ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు తరం ఎలా ఉన్నది? అదే 16-29 చూడము. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38 సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహ్రాబు ఇశ్రాయేలు వారికి రాజే షెమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యెరోదబాను జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వకల్ప సంగతి ఎనుకొని అతడు. ఎందుకంటే అంత ముందు రాజు జరిగించిన పాపముల కన్నా ఈయన చేసే పాపములు అధికమండి. అంత విపరీతమైన పాపములు చేశాడు. ఆయన ఒక బలిపీఠం, అంటే ఈ బలిపీఠాలు నిర్లక్ష్యం చేసి ఒక బయలుకి ఆయన పెద్ద గుడి కట్టి బలిపీఠాలు కట్టాడు. ఇటువైపు ఉన్న ప్రజలు అటువైపు మళ్ళించాడు. ఇంక నిజదేవుడి ఆరాధన ఆగిపోయిందండి. ఎక్కడ జరగటం లేదు. ఎక్కడ ఏ బలిపీఠం చూసినా సరే ఆరాధన లేదండి. విపరీతమైన పరిస్థితి. మరి వీళ్ళిద్దరు రాజులు ఎవరు? ఇద్దరు కూడాను ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన రాజులేనండి. ఈ రోజుల్లో కూడా చూడండి, మన నడిపించే వాళ్ళు ఏ విధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా మనం నడిపించే వాళ్ళని ఆధారం చేసుకోకూడదండి. గుడ్డిగాని ఎప్పుడు మన నడిపించే వాళ్ళు ఎవరై ఉండాలి? దేవుడు అవ్వాలండి. ఆయనే అవ్వాలి. ఆయనే మనల్ని నడిపించాలి. ఆయనే నడిపించాడు అనుకోండి, ఆ పనిలో పడిపోం. దాన్ని గుడ్డిగా వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే. అందుకే చూడండి, మా చిన్నప్పుడు ఒక అబద్ధం ఆడితే సిగ్గుపడేవారు. ఒక వస్తువు ఏదైనా మన ఇంట్లో పొరపాటు తెచ్చుకుంటే సిగ్గుపడి వాడు క్షమాపణ చెప్పి తిరిగి ఇచ్చేసేవాళ్ళు. ఏదైనా ఆక్రమించుకో అది ఉండేది కాదు. ఎప్పుడు ఏదైనా ఒకరి కడకి వరిసేలో కంకులు ఏమైనా తెంపితే కూడాను చాలా బాధపడేవాళ్ళు. ఏంటి అలా పాడు చేసేవని అంత భయము ఉండేది. అటువంటి మనస్తత్వం ఉండేది. ఎవరికి ఒక ఇబ్బంది పెడతాం కానీ, ఒక మాట అంటాం కానీ ఆ పరిస్థితులు ఉండేవి కాదండి అప్పుడు అసలు. మన ఆలోచన తీరు వేరు అప్పుడు. కానీ ఇప్పుడు ఆలోచన తీరు వేరేమిటి? వాళ్ళు తినగాలేంది మనం తింటే తప్ప, వాళ్ళు అనగాలేంది మనం అంటే తప్ప. వాళ్ళు అలాగన్నారు కదా, మనం ఎందుకు అనకూడదు? సరే, వారు పొరపాటు చేశాడు. ఆ పొరపాటుని మన సమాధానంతో కట్టేసే వారికి ఉండాలా? మనం కూడా పొరపాటు చేసి ఇంకా అగ్ని రాజు పెట్టాలా? ఆ రోజులు అలాగే చేసేవారు. అని మందలించి సరైన దారిలో పెట్టేవారు. పెద్ద మనసు లేని వాళ్ళం ఉండాలి. వాళ్ళు పిలుస్తున్నారంటే భయపడే వాళ్ళము. అమ్మ నువ్వు వెళ్తున్న తప్పమ్మ, ఇలా అనకూడదు, ఇలా చేయకూడదు, వెంటనే సరి చేసుకో చెప్తే విలువనిచ్చేవాళ్ళం. కానీ ఈ రోజుల్లోనూ భయం లేదు. దేవుని భయం అనేది అస్సలు లేదండి. మరి దేవుని భయం లేకపోతే దేవునికి ఆరాధన ఎక్కడ జరుగుతుందండి? అందుకే నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం కడకే బలిపీఠాలు కడకే పడిపోయే పరిస్థితికి వచ్చేసిందండి ఆ రోజుల్లో. మరి దాని ఫలితం ఎలాగుంటుంది? దేవుని బలిపీఠం
ఆత్మీయ బలిపీఠం పడిపోతే మందిరంలో బలిపీఠం నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితం ఎలాగుంటుంది? ఆ మాట 17వ అధ్యాయంలో మొదటి వచనం చదువు. అంతటా మొదటి రాజుల గ్రంథంలో అంతటా గిలాదు కాపురస్తుల సమస్యలను అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, దేవుడు పంపించాడండి. దేవుడైన యెహోవా జీవము తోడు దేవుడు పంపించాడు. అది ఎవరిని పంపించారు? సేవకుణ్ణి. ఆయన అన్నాడు అనమాట, నేను ఎవరి పక్షమున నిలిచి ఉన్నానో అతని తోడుగా చెప్తున్నాను. రాజు దగ్గర చెప్తున్నాడు, నేను మళ్ళీ వచ్చి ప్రకటించే వరకు కూడాను మంచి అయినను వర్షమైనను పడదు. మళ్ళీ సేవకుడు వచ్చి ప్రకటించే వరకు కూడాను యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమాయెను. అంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది? కేవలం మన నిర్లక్ష్యం ఎక్కడికి వెళ్ళిందండి? మంచి అయినాను వర్షం. మంచి వర్షం లేకపోతే ఆ తర్వాత వచ్చేది ఏమిటండి? కరువు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆ తర్వాత ఏమొస్తుంది? మరి కుటుంబం చూడండి, బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకున్న కుటుంబాల్లో కూడా ఈరోజు కరువులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఎన్ని రావడానికి కారణం ఏమిటి? అనేక ఇబ్బందులు. దేవుడు తెలియని బిడ్డలే కాదు, తెలిసిన బిడ్డలే చూడండి. ఈ బాధలేంటి, ఈ ఇరుకులేంటి, ఇబ్బందులేంటి? వర్షం లేదు, దేవుని మంచు లేదు, అంటే ఆశీర్వాదం లేవు, దేవుని కాపుదల లేదు, దేవుని కృప లేదు. కారణం ఏమిటి? విరిగిపోయిన బలిపీఠాల మీద దేవుని అగ్ని రాదు. విరిగిపోయిన బలిపీఠాల మీద దేవుని అగ్ని రాదండి, దేవుని ఆశీర్వాదం రాదు. దాన్ని తెలుసుకుని మనం పునర్నిర్మించుకుంటే దేవుడు మళ్ళీ మన ఎడల దయ చూపిస్తాడు. ఆ రోజుల్లో ప్రజలు దేవుడు తెలిసిన పిల్లలే, దేవుడే నడిపించాడు. అయినా సరే వారి బలిపీఠాలు ఎలాగున్నాయి? పూర్తిగా నిర్లక్ష్యం చేసేసారండి. మనం వింటున్న ఇల్లుని కనుక మనం నిర్లక్ష్యం చేసుకుంటే కొద్ది రోజుల్లో ఆ ఇల్లు ఏమైపోతుందండి? అంటే మరి చేయబెట్టి తొయ్యక్కర్లేదండి, అయ్యే పడిపోతాయి. వేసే చిన్న ఉదాహరణ చెప్పారు చూడండి. ఒక ఇంట్లో దెయ్యం పెట్టిందంటండి. నైవేద్యుడు వచ్చి ఆ దెయ్యాన్ని వదిలించేశారు, శుభ్రం చేశారు. ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళింది? ఊరు సంచారం చేసిందండి. ఎవరింటికి వెళ్తామా అని అందరూ జాగ్రత్తగా ఉన్నారు, స్నానం దొరకలేదు. అది అసలు అనుకుంటుందంటండి, అయ్యో నేను వదిలేసి వచ్చిన ఇల్లు కదా మనకు అనుకూలంగా ఉన్నట్టుంది అనుకుంది. తిరిగి అక్కడికి వచ్చింది. కానీ ఆ ఇల్లు ఎలాగున్నది? శుభ్రంగా ఉంది. మరి యేసు రక్తం చేత కడగబడిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందండి? శుభ్రంగా ఉంది. కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు, ఎవ్వరు లేరు. రక్షించబడ్డాం, కానీ మన ఇల్లు దేంతో నింపబడింది? అంటే వాక్యం ఉందా? ప్రార్థన ఉందా? ఆరాధన ఉందా? దేవుని స్తుతి ఉందా? కనీసం దేవుని తలంపులు ఉన్నాయా? ఏమీ లేదండి. ఇల్లు ఖాళీగా ఉంది. అది అనుకుంటుందంట, నేను ఒంటరిగా వస్తే వీళ్ళు తవరేస్తున్నారు, మరొక్క 7 తీసుకువస్తే ఎలా తరుముతారో నేను చూస్తాను. ఇదే చెడ్డదే, దీనికన్నా చెడ్డదా? ఇంకో 7 తీసుకొస్తే ఎలా ఉంటుందండి అప్పుడు ఇల్లు? కానీ వేసే ఆశీర్వాదాలు కావాలి మన ఇంట్లోకి. కానీ దేశే వాక్యం వద్దు, దేశే బలిపీఠం మీద ఆరాధన వద్దు, ఏమీ లేకుండా ఉంటే, ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లోనూ ఖచ్చితంగా ఎవరు చేస్తారు? వచ్చి ఉంటే దేవుడు ఉండాలి, దెయ్యం ఉండాలండి. మరి పరిస్థితులు మరి మనకు అనుకూలంగా ఉండమంటే ఉంటాయండి. వాడు వచ్చి మన ఇంట్లో చేరాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇదే పరిస్థితులండి. అందుకే ఏ ఇల్లు చూసినా సరే మరణకరమైన పరిస్థితులే కానీ ఆశీర్వాదకరంగా ఏ ఇంట్లోనే కనపడట్లేదండి. పొద్దున్న లేచి చూడండి,
మీకు కావాలంటే ఎవరిని కనపడిన అడగండి, అమ్మ బాగున్నారా అంటే ఏం చెప్తారు? ఎక్కడ చూసి ఏం కనపడితే మరణకరమైన పరిస్థితులేనండి. అంత కారణం ఏంటి? మంచు లేదు, వర్షం లేదు, కరువు. ఎంత కరువు భయంకరమైనట్టే. ఆ కరువు రోజుల్లోనూ తన గాడిదల్ని అసలు బతికించుకోవడానికి, తన గుర్రాలను బతికించుకోవడానికి ఆ రాజు అహాబు ఏం చేశాడంటే తన సేవకుడిని పక్కన పెట్టుకుని ఆయనో ప్రదేశానికి పంపించాడు, తానో ప్రదేశానికి. ఎక్కడికే నీళ్ళు ఎక్కడ దొరుకుతాయేమో కనుక్కోవటానికి. కనీసం తన దగ్గర పశువులను కాపాడుకోవటానికి నీళ్ళ కోసం దేశ సంచారం, రాజు దేశ సంచారం నీళ్ళ కోసం చేసేటంటే కరువు ఏ విధంగా ఉంటుందండి? ఆ కరువు ఎందుకు వచ్చింది? ఆ కరువు దేవుని వల్ల వచ్చిందండి. ఆమె స్పష్టంగా దేవుని సేవకుడు చెప్పాడండి, నేను మళ్ళీ వచ్చి ప్రకటించే వరకును వర్షమైనను మంచి అయినను పడద్దు అంటే దేవుని ఆశీర్వాదాలు ఉండవు అంటే. ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అందుకే ఎప్పుడూ కూడా బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యము. బలిపీఠం మీద అలంకరణలు కాదండి కావాల్సింది, అర్పణలు అర్పించుకోవాలి మనం. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ ఏ లోటు లేకుండా. ఎందుకంటే ఎప్పుడూ కూడా అది ఎలా ఉండాలి? ఒక క్రమములో ఉండాలండి. అర్పణకి యోగ్యమైన దాని కింద ఉండాలి. అది బలిపీఠము. ఆత్మీయ అదే మట్టి బలిపీఠం అని ఉంటుంది చూడండి. మట్టి బలిపీఠం అంటే మనల్ని దేవుడు నిర్మించాడు. దేంతో నిర్మించారండి మనల్ని? మట్టి. ఇది మనం కట్టలేదు, దేవుడు కట్టాడు ఈ బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఏముండాలి? నిత్య అగ్ని రాజు పెట్టాలండి. అది ఎప్పుడు జరగాలి. దాంతోపాటు మన సమాజంలో ఉన్నాం కాబట్టి దేవుని కుమారుడు తను బలైన చోటు అంటే ఆ బలిపీఠం మీద మనం సమర్పించుకునే వారు ఉన్నాయి. ఈ రెండు బలిపీఠాలు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. దాని ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. అక్కడ ఎప్పుడు ఏముండాలి? నిత్య అగ్ని ఆరాధన ఉండాలండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ఆరాధన ఎప్పుడు కూడా నిత్య దహించే అగ్ని కింద మండుతూనే ఉండాలండి. ప్రార్థన తూపికలు, ఆరాధన సూతులు, దేవుని వాక్యాలు. ఆ బలిపీఠం గారి చుట్టూ కందకంతో నీళ్లు పోసాడు చూడండి. అంటే అక్కడ వాక్యం ఎలా ఉండాలి? లోతులోకి వెళ్ళాలండి. ఎప్పుడు నిండబడి ఉండాలి. ఎప్పుడు మందిరంలో ఏముండాలి? లోతైన వాక్యం. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, ఒక క్రమంలోకి వెళతామో అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయండి. అందుకే ఆయన పిలిచాడు, మరి రండి నా ఎద్దుకు అన్నాడు. ఆ ప్రజలు ఏలివైపు తిరిగి వచ్చారు. వచ్చి రాగానే ఏం చేశాడు ఆయన? ఆ బలిపీఠాన్ని అక్కడ మాట కూడా చూడండి, పడత్రోయబడిన బలిపీఠము, పడత్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. రాళ్ళు అంటే ఏమిటి? క్రీస్తు. క్రీస్తుని మనం కట్టుకోవాలి. క్రీస్తుతో మనం బలిపీఠాన్ని కట్టుకునే వారు ఉండాలి. విలువైన దాంతో మనం ఆయన ద్వారా కట్టుకున్నాం అనుకోండి, అది యోగ్యమైన బలిపీఠం కింద మారుతుందండి. మరి ఏ విధంగా కట్టాలి, ఎలాగా కట్టాలి? మరి ఏలియా చేసే విధంగా మనం కూడా చేయాలి. మొట్టమొదటి ఎఫెసీయులు 6వ అధ్యాయంలో 10 నుంచి చదవండి. 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడేది ఎవరితోనండి? శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత
అధికార సంబంధులకు లోకంతులతోనూ ఆకాశ మండలముతోన దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, అందుచేతను మరి పోరాడుతున్నామా లోబడుతున్నామా? పోరాడుతున్నాం. అంటే వాస్తవంగా చెప్పండి, మరి పోరాడుతున్నామా మరి రాజీ చేసుకుంటున్నామా? లోబడుతున్నాం. అంటే సాతానుతో రాజీ. ఇది లేకపోతే మీ బతకలేమయ్యా, ఇది లేకపోతే మా కుటుంబం ఏమైపోయినాం. ఇప్పుడు కుటుంబాన్ని సాతాను పోషిస్తుందా దేవుడు పోషిస్తున్నాడు? దేవుడు పోషిస్తాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, రాజీ పడిపోతున్నాం. ఏసేపు చూడండి, రాజు భార్య వచ్చి పాపం చేయమని చెప్పి మీద పడుతుంటే పాపానికి దూరంగా పారిపోయి కడకి జైలు శిక్ష అనుభవించి శిక్షకి లోబడి అక్కడ అనుభవించాడు. కానీ అనుభవించడానికి కారణం ఏమిటి? పాపానికి దూరంగా ఉండటం కోసం. పాపం అంటే ఎవరు? ఈ పాపాన్ని ఎవరు తీసుకొచ్చారండి? మనం ధైర్యంగా ఉన్నామనుకోండి, అది మనలోకి రాదు. కానీ రాజీ పడితే అది వచ్చిందనుకోండి, దాని బానిసత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే ఎప్పుడు కూడాను యుద్ధం చేసే యోధుడి దగ్గర ఆయుధం ఉండాలి, ప్రార్థన ఆయుధం. కానీ దాన్ని మీరు రాజీ పడి ఆయుధాన్ని వదిలేసామనుకోండి, జయం ఎవరికి వస్తుంది? ఖచ్చితంగా సాతానికేనండి. అందుకే మనం ఎంత రక్షించబడిన వారైనా సరే కుటుంబాల మీద ఇవన్నీ ఏలుబడి చేస్తున్నాయంటే కారణం ఆయుధాలను వదిలేసిన వారుగా ఉన్నాం. ప్రార్థన లేదు. మనం హృదయంలో బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాం, దేవుడు ఇచ్చిన బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాం. ప్రార్థన లేదు. దేవుడి సర్వాంగ కవచాన్ని పక్కన పెట్టేశాం. అకస్మాత్తుగా వాడు వచ్చి యుద్ధం చేస్తే మన పరిస్థితి ఏమిటి? అమ్మా, ఇందుకు మీకు అర్థమవుతుంది కదమ్మా. కేవలం నిర్లక్ష్యం అంటే ఏమిటి? ఇది లేకపోతే నేను బతకలేను అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఆ పరిస్థితికి మనం లోబడిపోతామండి. ఇంక దేవుడితో సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఇది ఉండాలి మనకి. అది లేకపోతే నేను బతకలేను అని అనుకున్నాం, అది లేకపోతే బతకలేము మనం. ఇంకా ఎప్పుడైతే వాడి మీద ఆధారపడ్డాం, వాడు ఎక్కడ తీసుకెళ్తాడండి? నిత్య నరకానికి. ఇంకా దేవుడితో సంబంధం లేనప్పుడు దేవుడు మన సహాయం ఎలా చేస్తాడు? ఎప్పుడు మొట్టమొదటి మనకు చూడవలసింది మనం ఏ విధంగా మనం బలిపీఠాలను మనం కట్టుకుంటున్నాం. ప్రార్థన. దేవుడి సర్వంగ కవచాన్ని ధరించుకుని మన ఆయుధాలు ధరించుకుని ఎప్పుడు కూడా మనం ధైర్యంగా మనం ఎదుర్కొనే వారునే ఉండాలి. ఏసేపు ఎలాగైతే ధైర్యంగా రాజు భార్య వచ్చి ప్రోత్సహించినా సరే, నింద మోపినా సరే నిందను భరించాడు, కానీ పాపాన్ని భరించలేదండి. అదే దానియేలు గ్రంథంలో చూడండి, సాగిల పడుడి అన్నారు, కానీ ఇలా ముగ్గురు ఏం చేశారండి? నా దేవునికి తప్ప మీ ఎవరికి సాగిలు పడవన్నారు. అగ్నిగుణంలోకి వెళ్ళి పడ్డారు, కానీ కింద సాగిలు పడలేదు. రాజుకు సాగిలు పడితే ఈ బాధలు లేవు, కానీ అగ్నిగుణంలో పడ్డా. ఇంకో మాట అన్నారండి, నా దేవుడు కనుక నన్ను విడిపించకపోయినా నాకు పర్వాలేదు, ఈ సమయంలోకి నా దేవుడు నన్ను విడిచిపెట్టేసినా పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి ఎడవను, నేను మొక్కను. రాజు ఎదురుగుండా ధైర్యంగా మనం మాట్లాడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయండి? ఎప్పుడు మన ఆయుధాలు ధైర్యాన్ని వదిలేయకూడదండి. పాపం వచ్చి పడుతుందా ధైర్యంగా ఎదుర్కొని దానికి లోబడకుండా మనం ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి సర్వం కోసం ధరించి ఉంటామో అది మన వాకిట్లో కూడా రాదండి. ఆ సమయంలో వాళ్ళ కోసం ఎవరు వచ్చారు? యేసయ్య దిగి వచ్చాడు బలిపీఠంలో, అక్కడికండి, అగ్నిలోకండి. అదేనండి మనం అది ఆ బలిపీఠాన్ని మనం కట్టుకోవడం కాదు, పునర్నిర్మించుకోవాలి. ఈ విషయంలో మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామా, ఏ విధంగా చేస్తున్నాం, దేవుడి మీద ఆనుకుని చేస్తున్నామా, మన అవసరాల కోసం చేస్తున్నామా, ఏ స్థితిలో ఉండి మనం చేస్తున్నాం, మనం ఏ విధంగా ఎదుర్కొన్నాం,
మన మీద వచ్చేటువంటి ఆ పాపం అనే దానిని ఎలా ఎదుర్కొంటున్నాం, దానికి లోబడిపోయి సరి చేసుకుంటున్నామా, లేకపోతే దాన్ని బయటకు పారదోలుతున్నామా, లేకపోతే మన ఆ పదం చాలదనుకోండి పారిపోతాం అక్కడి నుంచి. ఆ పాపం వచ్చి పారుతుంటే దూరంగా పారిపోతాం, మనం అంటుకోకుండా చూసుకుందాం. కానీ ఏ స్థితిలో కూడాను పాపానికి మనం ఎప్పుడు కూడా లోబడకూడదు, మరి బలి అవ్వకూడదండి. అవి మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుని హస్తం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. అందుకే మరి బలిపీఠం, ప్రార్థన బలిపీఠం ఎలాగ ఉంది, అది జాగ్రత్త పడ్డాం అనుకోండి, ఖచ్చితంగా ఒక మంచి బలిపీఠాన్ని కట్టుకునే వారిని ఉండాలండి. ఎందుకంటే అందులో ఏముంటుందంటే పాపము, బద్ధకము, శరీరము, ఈ మూడు సాతాను యొక్క ఆయుధాలండి. పాపము అంటే నిర్లక్ష్యం చేసుకోవటం, బద్ధకము అంటే బద్ధకం అంటే ఏమిటి, వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే. ఇది ఎప్పుడైతే మన మీద ఏలుబడి చేస్తుందో అది శరీరం. ఈ శరీరాన్ని మనం ఆసరా చేసుకుని దేవుడిని విడిచిపెట్టేసామనుకోండి, ఈ శరీరం కోసం దేవుడు విడిచిపెట్టేస్తే మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరి కొరింథీయుల్లో ఉందండి, ఈ గుడారం శిథిలమైపోతుంది, కానీ ఇంకొక గుడారం ఉంది మనకి అక్కడ. ఈ ఆత్మ ఉండడానికి ఇంకో గుడారం ఉంది, ఈ శిథిలమైపోతుంది, విడిచిపెట్టేయాలని ఎప్పటికైనా సరే. కానీ ఈ ఆత్మకి ఆ గుడారాన్ని సంపాదించుకోవాలండి. అందుకే మనం ఎప్పుడు లోబడకూడదండి. లోబడ్డామనుకోండి, ఇది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్ళిపోతుందండి. అందుకే పాపమైన అదే అదే మరి శరీరమైనా సరే, అదే మరి బద్ధకం, నిర్లక్ష్యమైనా సరే మన మీద ఏలుబడి చేస్తే యేసయ్య వైపు తిరిగి దాన్ని జయించేవారు అని ఉండాలి. అప్పుడు దేవుడు మనం తిరిగి నిర్మించడానికి ఆయన ప్రయాసపడతారు. అది బలిపీఠం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, అది ఇప్పుడు మర్చిపోకూడదండి. అటువంటి స్వభావం మనలోకి వస్తుంది అనుకోండి, వెంటనే జాగ్రత్త పడితే దాన్ని మరి జయించగలిగిన వారు ఉంటామండి. కానీ లోబడిపోయామనుకోండి, అతను ఎవరు సహాయం చేస్తారండి మనకి? ఒకసారి యెషయా గ్రంథం 59:2 చూడము. 59:2 నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరచెను. మందిరానికి వెళ్తున్నాం కానీ దేవుని దర్శనం లేదు, అంటే వాక్యానుభవం లేదు, మనతో మాట్లాడటం లేదు, మనం వింటలేదో దేవుని మాట్లాడటం మనకు అర్థం కాదండి. కేవలం పక్కన ఉన్న వాళ్ళతో కాసేపు మాట్లాడుకుంటాం, లేకపోతే కాసేపు కూర్చోవడం, వెళ్ళిపోవటమే, దేవునితో మాటలు లేవండి. అంటే ప్రార్థన లేదు, ఆ బలిపీఠం మీద అనుభవం లేదు మనకి. కానీ మొర పెడతాం, కానీ మొర ఎక్కడికి వెళ్తలేదు, ఎంత మాత్రం లేదండి. కానీ రక్షించ నేరకుండిన నా హస్తం పురుషకాలేదండి, అయింది విన్న నేరకుండినట్లు మన్నం కాలేదండి. కారణం ఆ పరిస్థితి కారణం ఎవరు? మన దోషాలు బలిపీఠాన్ని పడగొట్టేసి మన పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచినాయి గనుక ఆయన ఆలకింపకుండా మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. చూడండి, ఆలకించడానికి అవకాశం లేదండి, ఇంకా గోడ కట్టేసాం. మందిరానికి వెళ్తున్నాం అనుకుంటాం, కానీ దేవుడితో సంబంధం లేదు. దేవుడితో సంబంధం అయితే ఎవరితో సంబంధం ఉంటుందండి? అప్పుడు మొదలవుతాయండి సాతానిక క్రియలు. మరి సాతానిక క్రియలు ఎలాగుంటుంది? ఇవి ఈ ప్రజలు బాధపడుతున్నారు చూడండి, వర్షం లేదు, మంచు లేదు,
చుక్క నీరు లేదు, ఆహారం లేదు, సమాధానం లేదు. రాజు అంటున్నాడంట, ఈ బాధ అంతా ఏలియా వల్ల వచ్చింది, ఏలియా చెప్పించాడు కాబట్టి వచ్చిందని చెప్పి ఒక కక్ష కట్టేసాడు. ఆయన నిలకడానికి మనుషులు పంపించాడు. అప్పుడు ఏలియా దాక్కోవాల్సి వచ్చింది. అప్పటికే మారు మనుషులు లేదండి. చూడండి, అదే ఏలియా వచ్చాడు. వచ్చి వాళ్ళు పిలిచాడు, నా దగ్గరికి రండి అని పిలిచాడు. వచ్చాకను బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టాడు. కట్టిన తర్వాత దేవుని యొక్క మహిమను చూశారు. అక్కడ పరలోకంలో ఉన్నటువంటి దేవుని మహిమ ఆ బలిపీఠం మీద దిగి అందరికీ కనపరిచింది. ఎందుకంటే అలా కనపరచడానికి కారణం ఏంటి? బలిపీఠం పునర్నిర్మించబడింది. మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ముందు మరి మాకు బలిపీఠాన్ని మనం పునర్నిర్మించుకునేవారు ఉండాలి. ఎప్పుడు అలంకరణ వైపు చూడకూడదు. అలంకరణలు ఎవరు తీసుకొస్తారు? సాతానే. అర్పణ వైపు చూడాలి. నన్ను నేను ఎలా అర్పించుకుంటున్నాను, దేవునితో ఉన్న సంబంధం నాకు ఎలాగ ఉన్నది, దేవుని నేను ఎలా మహిమపరుచుకోవాలి, దేవుని ఎలా ఆరాధించుకోవాలి, దేవుని ఎలా స్తుతించుకోవాలి, దేవునితో మనం ఇంకనూ బలంగా ఎలాగ ఉండాలి. దాచుకోకూడదండి. మనం అర్పణ అంటే ఏమిటి? దాచుకోరు, ఉన్నదంతా సమర్పించేసుకుంటారు. అలా సమర్పించుకోవడం బలి. ఆనాడు ఇస్సాకు, ఆయన వయసు 20 సంవత్సరాలు, ఆయన ఒక బలి పశువు కింద ఆయన బలి ఇవ్వటానికి ఆయన తండ్రి తీసుకెళ్ళాడు. చేతులు కట్టేస్తే చేతులు కట్టించుకున్నాడు, కాళ్ళు కట్టేస్తే కాళ్ళు కట్టించుకున్నాడు. బలిపీఠ మీద పడుకోబెడితే ఏమాత్రం ఎదిరించలేదండి. తను అర్పించుకోవటానికి, తన ప్రాణం తను అర్పించుకోవటానికి ఏ మాత్రం కూడా ఎదురు చెప్పలేదండి. మరి ఏ చేయకూడదండి. అందుకే ఇది ఎప్పుడు కూడా మనకి ఒక కరుణా బలిపీఠము. యేసయ్యనే ఒక బలిపీఠం కింద ఆ రోజు యెహోవా మనకి ఇచ్చిన బలిపీఠమే ఇది కరుణా బలిపీఠమే. ఈ బలిపీఠం మీద మనం అర్పించుకునేవారు ఉండాలి. అర్పించుకున్నామనుకోండి దేవుని మహిమను మనం చూసేవారు ఉండాలి. అందుకే ఇది ప్రార్థన స్థలము. అన్నమాట. 2వ దినవృత్తాంతంలో స్పష్టంగా ఉంటున్నట్టు 7వ అధ్యాయం 14వ వచనంలో ఇది ప్రార్థన స్థలము, ప్రార్థన బలిపీఠమే. 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, చూడండి, ప్రార్థన చేసి తాము తగ్గించుకొని, మనం తగ్గించుకోవాలండి. ప్రార్థన చేసి మనం ఏమై ఉన్నది కాదండి, దేవుడు ఏమై ఉన్నాడు. మనం ఆ బలిపీఠం మోకరించాలి, మనల్ని అర్పించుకోవాలి, దేవుడికి పరిపూర్ణం అవ్వాలండి. దేవుడు హెచ్చించేవారు మేము ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో దేవుడు ఆయన ఏం చేస్తారు? మనల్ని ఆయన మీద తిరిగి అక్కడ ఇంకా చదువు అక్కడ. ప్రార్థన చేసి నన్ను వెతికి తాము చెడు మార్గములన్నీ విడిచిన ఎడల, ప్రార్థన చేసి నన్ను వెతికి తాము చెడు తాము వెళుతున్న చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏ కుటుంబంలోనూ మరణకరమైన పరిస్థితులు లేవు. ప్రతి అంటే ఏ దేశమైనా చూడండి, పలానా దేశంలో బాగుంటామన్నది ఎక్కడైనా ఉందండి? పలానా ఊళ్ళో బాగున్నామన్నది ఎక్కడైనా ఉందండి? పలానా కుటుంబంలో బాగున్నామన్నది ఎక్కడ ఉన్నదండి? ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే మన బలిపీఠం మీద దేవుణ్ణి గణపరుచుకుంటామో, ఆయన సన్నిధానంలో బలిపీఠం మీద మనం అర్పించుకుంటామో, అప్పుడు ఆ దేశం మీద ఏమిస్తాడండి? స్వస్థత. అవి స్పష్టంగానండి. అందుకే తను దిగి వచ్చిన చోటేనండి. అందుకే తన కుమారుని ఇక్కడ ఒక బలిపీఠం కింద
అమర్చారండి. అందుకే కుమారుడు పరిపూర్ణంగా అర్పించబడ్డాడు. మనం కూడా ఆయన మార్గంలో వేసుకుని మనం అర్పించుకునే వారునే ఉండాలి. ప్రార్థనా దూపం ఎప్పుడూ ఉండాలి. నిత్యము కూడా మనం మండుతున్న దాని కింద వెలుగుతూనే ఉండాలి. ఇది ఒకటే కాదండి, ఈ మందిరం కూడా. మీరు పనులు చేసుకుంటున్నారా? శుతిస్తూ పని చేసుకోండి. ఇప్పుడు శుతులు చెప్పుకుంటూ పనులు చేసుకోండి. పని అలసట కూడా మీకు తెలవదండి. ఎప్పుడైతే మనల్ని అర్పించుకోవడం మొదలు పెడతామో అప్పుడు తాను ఆలకించడం మొదలు పెడతారు. అందుకే మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది మన బలిపీఠం ఎలాగున్నది. మనకి ఎంతో సంతోషకరం అన్ని చేసుకున్నామని. అవును, నిజమే, దేవుడు చాలా సంతోషపడతారు. కానీ అంతకన్నా ఎక్కువ సంతోషం వచ్చేది నిత్యం ప్రార్థన జరగాలి. మన జీవితాలు దేవుడికి అర్పించుకునే వారమే ఉండాలి. ఒక సేవకుడే కాదండి. ఇప్పుడు సంఘంలో పరిస్థితులు ఎప్పుడు కూడా ఎందుకు ఇలా మారుతున్నాయంటే, సంఘంలో విశ్వాసులకు బలిపీఠాలు ఎలాగొన్నా చూసుకోవాలి. ప్రతి ఒక్కరి బలిపీఠం అనండి ఎప్పుడు దేవుని వెలుగులో ఉండాలండి. నేను లోకం వెలుగునే ఉన్నాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉంటాను. ఆయన జీవం ఉంది, ఆ జీవం మన ఇంట్లోకి వచ్చింది, ఆ వెలుగుతో నింపబడింది, అప్పుడు ఆశ్చర్యించబడిందండి. అందుకే బలిపీఠాలు పడుకోకూడదండి. ఇప్పుడు సంఘంలో బలిపీఠాలు పడుకోకూడదండి. సంఘంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎంతమంది అయితే ప్రార్థిస్తారో సంఘం అంతగా వృద్ధి చెందుతూ ఉంటుందండి. సంఘం ప్రార్థన మర్చిపోయింది అనుకోండి, దేవునికి మనకు సంబంధం ఉండదండి. ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదండి. అందుకే ఏలియా మాట వాళ్ళు విన్నారు, వెంటనే తిరిగి కట్టేసారు. అందుకే ఏసే ప్రయాసపడి పారాల మోసిన సమర్థ జనులారా రండి, నేను మిమ్మల్ని చూడండి అని పిలుపు నిన్నామనుకోండి, మనల్ని తిరిగి పునర్నిర్మించే దేవుడిగా ఉంటారు. అందుకే యెహోవా ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్న దేవుడు. ఆయన ఆత్మతో మళ్ళీ తిరిగి పునర్నిర్మించేవారుగా. అందుకే ఆ విషయం ఇంకోసారి మాట్లాడారు, మీరు ఎవరైనా తప్పికొని ఉంటే నా వద్దకి రండి. ఏ విధమైన తప్పికలు ఉన్నాయి మనకి? ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఈ రెండు ఉన్నాయనుకుంటే సమస్యలు, ఇందుకు సమాధానం లేకపోవటం, ఇవన్నీ తప్పికలేండి మనకి. ఇవన్నీ ఎక్కడ తీరుతాయి మనకి? ఆయన దగ్గరికి రావాలి. పరిశుద్ధాత్మక మనలో ఉన్నాడు అనుకుంటే సాతానికి ప్రవేశం ఉండదండి. ఈ ఇంట్లో ఎవరు ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉండాలండి. కానీ ఈ స్థానం ఈ స్థానాన్ని దెయ్యానికి ఇచ్చామనుకోండి, సాతానికి ఇచ్చామనుకోండి, ఇందులో తిష్ట వేస్తే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందండి? వాడి ఎలుగుళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడే సమస్యలు అప్పుడే వస్తాయండి. సమాధానం ఉండదు. ఆస్తులు ఉండొచ్చు, సమాధానం ఉండవండి. అందుకే ఈ ఇంట్లో ఎవరు ఉండాలి? యేసయ్య శుభ్రం చేశాడు. ఇందాక నేను చెప్పింది ఈ ఇల్లు గురించేనండి. శుభ్రం చేశాడు, ఉన్నదేని వదిలిచ్చాడు. కానీ ఇంట్లో ఎవరు లేరు. ఆ తర్వాత యేసయ్యకి స్థానం లేదు. రక్షించబడ్డాం, కానీ యేసయ్యకి స్థానం లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఒకరికొకరు పడదు. వాళ్ళింటికి మేము వెళ్ళాం, వీళ్ళింటికి మేము వెళ్ళాం, వీళ్ళింటికి వాళ్ళు అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. కానీ వీళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉండరు. రెండు చోట్ల సమాధానం లేదు. రెండు సమాధానం లేని చోట యేసయ్య ఉండడు. ప్రార్థన జరిగింది, కానీ యేసయ్య లేడు. అందుకే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రార్థన దూపికతో మనం నిత్యం మండుసున్న విధంగా ఉండదుగా. సంఘం అన్నమాట ఎందుకు వచ్చింది? అందరూ కలిసి ఉంటేనే సంఘం అండి. వాళ్ళ ఇంటికి కూడా జరిగింది అనుకోండి, సంఘం అక్కడ ప్రార్థనా దూపుగా అక్కడ వెయ్యాలండి. అక్కడ దేవుడిని గణపరచబడాలి. అక్కడ సమాధానం ఉందనుకోండి, యేసయ్య వస్తారు. యేసయ్య వచ్చారనుకోండి, సాతాను పారిపోతుంది. అప్పుడు కట్టబడుతుందండి ఇల్లు అది. కానీ ఆ విషయంలో మనం ఏం చేస్తాం?
నిర్లక్ష్యం కాదండి, కేవలం చిన్న కోపం. వాళ్ళ మీద మన కోపం వచ్చింది అనుకోండి, అది ప్రార్థనైనా ఏవైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాం మనం. నువ్వే వెళ్ళకపోతే ఆయన ఎందుకు వస్తాడు? అప్పుడు జయం మనకు వచ్చిందా శాతానికి వచ్చిందా? అందుకే పునర్నిర్మించడం, మనం తెలుసుకోవటం, ఎక్కడ తప్పుడు అడిగేసామో. ఎందుకంటే పొరపాటున పక్కగా అడిగేసాం అనుకోండి, ఈ పక్కన ఏముంటాయి అంటే రోడ్ల పక్కన ఏముంటాయండి? ముళ్ళు కాదమ్మా, చెప్పుకోలేము. అందుకేం చేస్తాం మనం? చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పడుతూ ఉంటామండి. అలాగే ఎప్పుడు కూడా ఈ మన మీద ఏలుబడి చేయకుండా మనం జాగ్రత్త పరుచుకుంటూ, పాపం మన మీద అంటుకోకుండా దేవునితో సంబంధం కలిగి దేవునితో నడిచేవారు ఉండటమే మన బలిపీఠాలు మనం కాపాడుకోవటం. అలా కాపాడుకున్నాం అనుకోండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఇది కరుణా బలిపీఠము. మన జకర్యాలో 13 మన పవిత్రపరచడానికి ఆయన రక్తము ఒక ఊట కింద ఇక్కడి నుంచే వస్తుంది. అందులో మనం ములిగేవారు ఉండాలి. ములిగేమనుకోండి, ఆయన శరీరము ఆయన రక్తము మనల్ని బలపరుస్తుంది. ఎందుకంటే మన బలహీనం కాదండి, ఎందుకంటే ఆయన మనలో ఉన్నారు కాబట్టి. అందుకే ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. ఎప్పుడు కూడా జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి? దేవుని విషయంలోనే. ఈ లోక కారణాలు పెట్టుకోకూడదు. ఈ లోకంలో కారణాలు ఎక్కడి నుంచి వస్తాయి? సాతాను నుంచి వస్తాయండి. వాడు ఏదోడు మన మధ్యన పుల్లలు పెడతాడు, నా ఆలోచన మార్చేస్తాడు, మీ ఆలోచన మార్చేస్తాడు. ఇద్దరు కలిసి ఏమైపోతామండి? ఇంక దేవుని పని అవ్వదు, బలిపీఠం పడిపోయింది, ఇంక దేవుని కార్యాలు జరగవు. అందుకే ఎప్పుడు కూడా మెలకువగా ఉండి జాగ్రత్త కలిగిన వారు ఉన్నదిగా ప్రార్థించేవారు చిన్న ప్రార్థన చేసుకుందాం, ముందుకు వెళ్దాం.